హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ది సినిమా గ్లిమ్స్ శ్రీరామనవమి రోజు రిలీజ్ చేసినారు. ఎక్సలెంట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక్క ఫ్యాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు పెద్ది సినిమాలో పహిల్వాన్ అసలుకి రామ్ చరణ్ గారు చేస్తున్నాడని అసలు రిలీజ్ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు. అసలు ఫ్యాన్స్కి ఎవరికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి అందరు షాక్, మైండ్ బ్లోయింగ్. అసలు పెద్ద సినిమా అంటే క్రికెట్ గురించి సినిమా, ఒక ఊరి గురించి సినిమా అయితే అని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఈ మధ్యలో ఈ పహిల్వాన్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ నిన్న పండుగ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ అయితే మాత్రము ఎక్సలెంట్ ఉంది. అసలు రామ్ చరణ్ లుక్ హైలైట్. అసలు 6 ప్యాక్ బాడీ రామ్ చరణ్ త్రిబులాలో చూపించినాడు, అంతకుముందు ధృవాలో చూపించినాడు. సో మళ్ళీ ఈ సినిమాలో అయితే చూపించినాడు. వచ్చిన గ్లిమ్స్ చాలా చిన్నది, అసలు 1 minute కూడా లేదు ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ పోస్టర్స్ అయితే హైలైట్. ఆ మూట తీసుకుని వెనక్కి శ్రేయడము, ఆ గదలో తిప్పుకుంటూ రావడం, నిజంగా రామ్ చరణ్ చూస్తుంటే శ్రీరామనవమి రోజు నిజంగా ఆంజనేయ స్వామిని చూసినట్లుంది. అసలు గద తిప్పుతున్నాడు. ఎక్సలెంట్ బాడీ, ఎక్సలెంట్ 6 ప్యాక్ హైలైట్. ఫ్యాన్స్కి అయితే పండగ. ఈ గ్లిమ్స్ చూసే మాత్రము అసలు షాక్. అసలు పహిల్వాన్ ఏంది, కుస్తీ పోటీలు ఏంది, క్రికెట్ గురించి కదా మనం సినిమా అనుకోండి. మధ్యలో ఈ పహిల్వాన్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందనేసి డైరెక్టర్ అయితే అందరికైతే తిక్క పట్టించినాడు ఫ్యాన్స్. ఈ సినిమా ద్వారా, ఈ గ్లిమ్స్ ద్వారా అనుకున్న స్టోరీ వేరే, మధ్యలో స్టోరీ వేరే అయిపోయింది. షాక్ అయితే. గ్లిమ్స్ అయితే హైలైట్గా ఉంది. రామ్ చరణ్ అయితే సినిమాలో అయితే అసలు వేరే లెవెల్. ఆ క్రాఫ్, ఆ హెయిర్ స్టైల్ మాత్రము ఉరికెత్తుకుంటూ వస్తున్నాడు. గ్లిమ్స్ వీడియోలో ఎక్సలెంట్ ఉంది. ప్రతి షార్ట్ హైలైట్గా తీసినాడు. సినిమా మీద అయితే అంచనాలు పెరిగిపోయినాయి. సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కావడం గ్యారంటీ. 1000 కోట్లు కొట్టే సినిమా ఇది. 1000 కోట్లు కొట్టే సినిమా ఓన్లీ మా సినిమాకి మాత్రమే ఉంటుంది. క్లాస్ సినిమా జస్ట్ బాగుంది అంటారు, క్లాస్ మాత్రమే చూస్తారు. కానీ థియేటర్లో విజిల్స్ పడాలన్నా, థియేటర్లో డ్యాన్సులు చేయాలన్నా మాత్రం మా సినిమాకే. ఆ ఫైటింగ్స్ వేరే, మాస్ లుక్స్ వేరే. మా సినిమా హిట్ అయితేనే అది 1000 కోట్లు ఖచ్చితంగా కొట్టగలుగుతుంది. సినిమా బాగుంటే మాత్రము హీరోయిన్స్ డ్యాన్సులు, మెలోడీ సాంగ్స్లు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మొన్న రిలీజ్ అయిన ధురంధర్ సినిమా చూడండి. అసలు హీరోయిన్స్ ఒక లవ్ సాంగ్స్ కానీ, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నట్లు కానీ ఏది పెద్దగా ఉండదు. పెద్ద సాంగ్స్ కూడా లేవు సినిమాలో. కానీ సినిమా 1000 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుంది. నెంబర్ 1 ధురంధర్ 1. ధురంధర్ 2 కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సినిమాలో దమ్ము ఉంటే, సినిమా స్టోరీలో దమ్ము ఉంటే, హీరో యాక్టింగ్ సూపర్ ఉంటే మాత్రం సినిమా లెవెల్లో వేరే లెవెల్ ఉంటుంది. సినిమాలో డ్యాన్సులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. సినిమా కథ బాగుంటే చాలు, సినిమా హిట్ అయిపోతుంది. సో అది నిరూపించింది ధురంధర్. సో ఈ పెద్ద సినిమా కూడా మాత్రము కథ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. మధ్యలో పహిల్వాన్ గురించి కథ రావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఈ సినిమా నిజంగా అంచనాలు అయితే బ్రేక్ చేసింది. చూద్దాం, ఇంకా 1 monthలో రిలీజ్ అవుతుంది. సినిమా అయితే ఖచ్చితంగా హిట్. 1000 కోట్లు పక్కా. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.